అది 1945 ఫ్లైట్ 19. 5 అమెరికన్ల యుద్ధ విమానాలు ట్రైనింగ్ మిషన్లో వెళ్ళి కనిపించకుండా పోయాయి. వాళ్ళ రేడియోలో చివరి మాటలు, ఇక్కడ సముద్రం కూడా అసహజంగా ఉంది, కనపడడం లేదు, అసలక్కడ ఏం జరుగుతోంది. శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది మ్యాగ్నెటిక్ డిస్టర్బెన్స్, వాతావరణ మార్పుల ప్రభావం అని. కానీ జీపీఎస్ సిస్టమ్స్ ఫెయిల్ అవ్వడం, సిగ్నల్స్ మాయమైపోవడం ఇది సాధారణంగా జరుగుతుందా? ఒక రహస్యమే దశాబ్దాలుగా ప్రపంచాన్ని గందరగోళ పెడుతుంది. అమెరికా, బర్ముడా, ప్యూర్టోరికో మధ్యలో ఉన్న సముద్ర ప్రాంతాన్ని బర్ముడా ట్రయాంగిల్ అంటారు. ఇక్కడ ఎవరైనా వచ్చారంటే వెనక్కి వెళ్ళడం అదృష్టమనే చెప్పొచ్చు. ఎందుకంటే విమానాలు, నౌకలు ఒక్కసారిగా గాల్లో ఆవిరైపోతుంటాయి. 1, 2 కాదు, వందలాది కేసులు ఉన్నాయి. కొంతమంది ఇది ఏలియన్స్ టెక్నాలజీ అని, మరికొంతమంది ఇది టైం ట్రావెల్ అని కూడా అంటుంటారు. అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు భవిష్యత్తులోకి వెళ్తున్నారా? ఇది సైన్స్ అన్సాల్వ్డ్ మిస్టరీ. మీకేమనిపిస్తుంది? ఇది నిజంగా ఉన్న మిస్టరీనా లేక మానవ భయాల కల్పితమా?